నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో నిర్మించనున్న రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్కు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ ఎల్ నోకసాని బాలాజీలతో కలిసి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ బాలశంకర్రావు, భూగర్భ జల శాఖ డిడి విద్యాసాగర్, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మీనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ భూగర్భ జలాలు పెంపొందించేందుకే కూటమి ప్రభుత్వం చర్యలు. కరువు పీడిత ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో జలశక్తి కేంద్రం ఏర్పాటు చేశాం. కరువు ప్రాంతాల్లో పంట కుంటలు, చెక్ డ్యాములు నిర్మిస్తున్నాం. ఇంకుడు గుంతలు, పంట కుంటలతో పాటు ఇంటి రూప్ వాటర్ నిల్వ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. భూగర్భ జలం పెంపొందేందుకే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అని మంత్రి అన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీగా మనకు బాబే ఉన్నడులే. తెలుగుదేశం జెండలు బట్టి పిడికిలి ఎత్తాలి. మన ఆడబిడ్డల రక్షణ కోసం ముందుకు సాగాలి. ఆడబిడ్డ నిధినే తెచ్చి అండగా ఉంటదిరా. ప్రతి నెలకు 15,000 అందిస్తుంటదిరా. ఆడబిడ్డ నిధినే తెచ్చి అండగా ఉంటదిరా. ప్రతి నెలకు 15,000 అందిస్తుంటదిరా. ఈ జెండే అండ కదా, ఈ జెండే అండ కదా. ఎన్నియాలో 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 అమ్మ లక్కాలంతా కూడియాలి పాడాలో. మల్లియాలో 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 బాబు గారి మనసు ఎంత గొప్పది చూడండి. మా ఆడబిడ్డలందరికీ విద్య చేస్తున్నా. ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, ఎంతమంది పిల్లలున్నా 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. చదువును మించిన ధైర్యం లేదు బాబుకు, అది తెలుసు. చదివే పిల్లల కండా దండగా మహాశక్తి ఉంది. తల్లికి వందనమంటూ సారు కదిలి వస్తుంటూ సైకిలు ఎక్కి సాగిపోతాం సిద్ధంగా ఉండు. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తాను. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తాను. ప్రతి ఏడు ఇస్తాడు
సమక్షంలో ప్రారంభించడం జరిగింది. దీంట్లో వాటర్ కన్సర్వేషన్ సంబంధించి డిఫరెంట్ మోడల్స్ ప్రజల కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా వాటర్ సంబంధించి ఏ సమస్యలు అయినా ఇక్కడ ఈ కేంద్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డోమా డిపార్ట్మెంట్, అదేవిధంగా RWS, గ్రౌండ్ వాటర్, ఈ 4 డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ఇక్కడ ఉంది. ప్రజలకు వాటర్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇక్కడ కాల్ చేసి అడగవచ్చు. అదేవిధంగా వాటర్ కన్సర్వేషన్స్ రిలేటెడ్ ఏ క్వెరీస్ అయినా కూడా ఇక్కడ డైరెక్ట్గా ఫోన్ ద్వారా కూడా వారు క్లారిటీ తీసుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా ఇది పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే 3 to 4 monthsలో మన జిల్లాలో ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ పైన పూర్తిగా దృష్టి పెట్టడం జరుగుతుంది. దాంట్లో కూడా జల్ సంచయ్, జల్ భాగీదారి అంటే ఎక్కువ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్తో ప్రజల మధ్యలో వాటర్ కన్సర్వేషన్ పైన అవగాహన కల్పించి వారిని ఇన్వాల్వ్ చేస్తూ ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ మన జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది. సో దానికి ప్రజలు అందరూ కూడా మనం ఏదైతే జిల్లా యంత్రాంగం తరపు నుంచి చేయబోతున్నామో దానికి సహాయం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించేందుకు ముందుగా గౌరవ కలెక్టర్ గారిని, అదేవిధంగా పీడీని, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, RWS డిపార్ట్మెంట్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మన జిల్లాలో పూర్తిగా క్షామపీడిత ప్రాంతం. ఈ ప్రాంతంలో నీటి సంరక్షణ అనేది చాలా అవసరం, ముఖ్యం కూడా. భావితరాలకి నీటిని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు అత్యంత శక్తిమైనటువంటి సంపద ఏదైనా ఉందంటే నీరే. ఇది చాలా విలువైనటువంటి సంపద ప్రజలకి. ఈరోజు ఎన్ని బిల్డింగ్లు కట్టుకొని ఎన్ని ఆస్తులు సంపాదించడం నీరు అనేది జీవనాధారం అనే విషయం మనం మర్చిపోతా ఉన్నాం. పంచిపోతాల్లో ఒకటైనటువంటి నీటిని ఈరోజు మనం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితికి రావడం కూడా కారణం కూడా ప్రజలనే విషయం. ఎందుకంటే పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీర్చడం, పచ్చదనాన్ని నిర్మూలించడం, ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు నీటిని ఇంత దారుణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయిన పరిస్థితి కూడా ఇచ్చాయి. మనం ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన కేంద్ర ప్రధానమంత్రి గారు కావచ్చు, ఈ మనకేదైతే ఉందో నీటి సంరక్షణ భాగంగా పారిపోయే నీటిని ఒడిచిపట్టాలి, ఆ ఉన్నటువంటి నీటిని భూమిలో ఇంకిపోయే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే మనం నీటి సంరక్షణకి ఆ చర్యలు తీసుకుంటామని చెప్పి ఇందులో భాగంగా పంట కుంటలు, అదేవిధంగా చెక్ డ్యామ్స్, తర్వాత బోర్స్ తీసుకొని మిగిలిన సర్ఫేస్ వాటర్ కూడా ఎక్కడైతే భూగర్భ జలాల నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లలో కూడా మనం వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా కూడా బోర్స్ ద్వారా కూడా రీఛార్జ్ చేసేటువంటి విధానాలను కూడా మనం ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇవి కూడా ముఖ్యంగా ఎక్కడైతే భూగర్భ జలాలు అడుగంటిపోయాయో మనకి పాత గణాంకాల ప్రకారం 12 జిల్లాల్లో 93 విలేజ్ పంచాయతీల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి చోట కూడా మండలానికి 1-2 ప్రాథమికంగా గుర్తించి ఇటువంటివి తీసుకుంటున్నారు. ఈ విధంగా భూమి అడుగు పొరల్లో కూడా డైరెక్ట్గా నీళ్ళని పంపించే చర్యలు చేస్తున్నారు. ఇంకోటి గుంటలు కూడా ఇంతకుముందు 14-19 కూడా తెలుగుదేశం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకోటి గుంటల్ని, అదేవిధంగా భూమి మన ఇంటి పైభాగాల్లో పడే రూఫ్ వాటర్స్ని కూడా వాటిని నిల్వ చేసే విధంగా భూమిలో పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మన ప్రాంతంలో ప్రతి చిన్న కాలువ మీద కూడా చెక్ డ్యామ్లు, వాటిని డీసీల్డ్ చేసుకోవటం, ఈ విధంగా ముందుకు పోవటం. రెండోది, రైతుల భాగస్వామ్యం చాలా అవసరం పొలాల్లో పంట కుంట నిర్మాణానికి. అదేవిధంగా ఒక ఉద్యమం లాగా అన్ని వర్గాల ప్రజలు నీటి సంరక్షణకి నడుం బిగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలో ప్రారంభిస్తూ ఉన్నారు. మనకి ప్రత్యేకంగా మిగతా వాళ్ళందరికన్నా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఈ పథకం ఉంది, దీన్ని చేయాలి. మన ఈ జిల్లాలో పూర్తిగా క్షామపీడితంగా ఉంది, ఈ జిల్లాకి ఈ జల సంరక్షణ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు అనధికారికంగా ముందే ఈ జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగినందుకు నర్సు అభినందిస్తాను. ముఖ్యంగా డ్వామాలో ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు, గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్లు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సిబ్బంది సహకారాలు కూడా ఉన్నాయి. మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంపద సృష్టించాలనో నీటి సంరక్షణ చేయాలనో చూస్తామని
ఉపాధి హామీ పథకంలో సంపద సృష్టి చేయొచ్చు, నీటి సంరక్షణ చేయొచ్చు. ప్రధానంగా ఈ డిపార్ట్మెంట్ డిపిఏపీగా మొదట్లో ఏర్పడిన తర్వాత బ్రహ్మగా రూపొందించిన జరిగిన విషయాలు కూడా గుర్తు చేసుకుంటూ మన జిల్లాలో నీటి విలువ చాలా విలువైంది. మీరందరూ కూడా ఆ నీటి మీద ఆధారపడాల్సిన వ్యక్తులే కాబట్టి మాకెందుకు ఎక్కడ ఉద్యోగం చేస్తారు అనుకోకుండా మీరు పనిచేసే ప్రాంతంలో చేయాలి. ఆ ప్రాంతంలో రైతులకి, ఉపాధి హామీ వేజ్ సీకర్స్కి, విద్యార్థులకి, యువతకి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చైతన్యవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కలెక్టర్ గారిని, సిబ్బందిని అభినందిస్తూ కృష్ణా జిల్లా చెందినటువంటి స్కూల్ బస్ పిల్లలు విహారయాత్రకి వెళ్ళేసి వస్తున్నారు. ఉదయాన్నే నాగులపురపాడు మండలంలో అది బస్సు ప్రమాదానికి గురైందని చెప్పారు. వాళ్ళలో దాదాపుగా 16 మంది విద్యార్థులు, ఒక 4 టీచర్లు రిమ్స్ హాస్పిటల్కి, జనరల్ హాస్పిటల్కి రావడం జరిగింది. వాళ్ళలో చిన్న చిన్న గాయాలతో ఉన్నాయి. ఒకళ్ళకి కాలర్ బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా వారిని స్వస్థలాలకు పంపించేదానికి చర్యలు తీసుకుంటారు. చిన్న గాయాలు మళ్ళీ పథకాలు అమలు చేయడం సాధ్యం కాలేదు. వైసీపీ గవర్నమెంట్లో జగన్ సాధ్యమైంది. ట్రైనింగ్ తీసుకోవచ్చు కదా. నేను నా పేర్ని నానికి జగన్ ట్రైనింగ్ తీసుకుంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళలాగా పారిపోయి 11-12 అవసరం పరిస్థితి మాకు లేదు. సూపర్ 6 అన్నారు, మీరు చేస్తున్నారు. ఏం కావాలి కదా మాట్లాడాలి. ఏం మాట్లాడట్లేదో చెప్పండి. వాళ్ళ భార్య గోడౌన్లు, కేసులు, అవన్నీ మీ పాపాలు బయటకు వస్తామని దువ్వితే చాలా వస్తాయి. కక్ష సాధింపు చర్యలు మేము పాల్గొట్టలేదు. అభివృద్ధి సంక్షేమం దృష్టి పెట్టాం. ఈరోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ మనం మేము 785 కోట్లు ఇస్తే ఈరోజు మళ్ళీ 600 కోట్లు ఇచ్చాం, 1345 కోట్లు ఇచ్చాము. మళ్ళీ రేపు ఇంకొక 400 కోట్లు ఇవ్వబోతున్నాం. గతంలో మీరు పెట్టిన బకాయిలే 4217 కోట్లు మీ బకాయిలే. మొన్ననే అసెంబ్లీలో చెప్పాను, మీరు ఫాలో అవ్వలేదేమో. నీవు పెట్టిన బకాయిల కోసం ధర్నా చేసేటువంటి వ్యక్తి నువ్వే. నువ్వు పెంచిన విద్యుత్ ఛార్జీల కోసం ధర్నా చేసింది నువ్వే. ఒక సరికొత్త రికార్డు సృష్టిస్తున్న దిట్ట మీ ప్రభుత్వం. అందువల్ల మేము వరుసగా చేస్తున్నాం. చేసిన దాని లేదు. డిఎస్సీ రేపు నోటిఫికేషన్ పోతున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని పెంచాము. అదేవిధంగా దీపం పథకాన్ని ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరంలో మేము ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు అంతమందికి ఇస్తున్నాం. వరుసగా చేసుకుంటే అవసరం అద్భుతమైన మద్దతు లేదు. మీలాగా 15,000 ఇద్దరికి ఇస్తాము, 2 సంవత్సరాలు ఇస్తామని చెప్పి 13,000 ఒకరికి ఇస్తాం. సంవత్సరం తర్వాత చదివి కూడా మీరు ఆ రోజు మీ నోరులు ఏమైపోయినాయి. మీరు మాట్లాడే శక్తి లేదు. మీకు ఛానల్ ఉంది, మీడియా ఉంది, మాట్లాడుకుంటారు. ఇది తప్పండి. ప్రజల్లో ఎంత మీరు అసత్యాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పనిచేసే వాళ్ళకి అవసరమైతే లోపాలుంటే చెప్పండి, మెరుగైన సేవలు ఇవ్వడానికి ముందుకు రండి. అంతేగాని ఇటువంటి లేనిపోయిన విమర్శలు చేయదు. మేమైతే మా స్పీకర్ గారికి సభ్యులు ప్రతిరోజు అటెండెన్స్ కనిపిస్తాయి. ఎంతమంది ఉన్నారు ఏంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ సీట్ కేటాయిస్తారు. ఆ సీట్లలో ఎవరు కనపడలా. దానిలో కనపడింది తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు జనసేన వాళ్ళు, ఆ తర్వాత వరుసలో ఉంది బీజేపీ వాళ్ళు, ఆ తర్వాత వైసీపీకి కేటాయించారు సీట్లు. ఒకరోజు కనపడలా. తర్వాత ఈ మధ్య అసెంబ్లీ సెక్రటరియట్ వాళ్ళు కొంతమంది వచ్చి సంతకాలు పెట్టి పోయినట్టుగా రికార్డులు కనపడతానే అని అన్నారు. అది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే అసలు వాళ్ళు వచ్చారా, వాళ్ళ బదులు కౌన్సిల్లో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా మేనేజర్ సంతకాలు పెట్టారు. అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 60 రోజులు హాజరు కాదు మీ పదవులు పోతున్నారు అంటే అక్కడ వాళ్ళ చిత్తశుద్ధి సంతకాలు ఒకళ్ళు నిజంగా పెట్టుంటే పదవులు కాపాడుకోనే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించుకోవాలి. గవర్నర్ గారు ప్రసంగించిన రోజు ఆ సభలోకి వచ్చినా అది నో సిట్టింగ్ డే అవుతుందని చెప్పి రూల్స్లో ఉన్నాయి. అసలు లోపలికి రాకుండానే ఉంటే రాని లెక్కనే వస్తాయి అనేటువంటిది. అది కూడా అసెంబ్లీలో ఒక కమిటీలు ఉన్నాయి. ఎథిక్స్ కమిటీ కూడా రిఫర్ చేసినట్టుంది. కొన్ని నియమాలని, కమిటీ నిర్ణయాలు ఉంటే వాటిని బయట మాట్లాడే పరిస్థితులు కాదండి.